కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ కు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవలే ఎంపీగా గెలిచి జోష్ మీద ఉన్న కంగనాను కొట్టింది ఓ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్. రైతుల ఉద్యమంపై గతంలో కంగనా చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి కారణం. హిమాచల్ ప్రదేశ్లోని మండి సీట్ నుంచి ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్ కు షాకింగ్ ఘటన ఎదురైంది. చండీగఢ్ ఎయిర్పోర్ట్ లో సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కంగనా రనౌత్ ను చెంపదెబ్బ కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. నిన్న ఢిల్లీ వెళ్లేందుకు చండీగఢ్ ఎయిర్పోర్ట్ లో బోర్డింగ్ పాయింట్ కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. తనపై జరిగిన దాడి ఘటనపై కంగనా స్పందించారు. సెక్యూరిటీ చెకింగ్ పూర్తయి పాస్ కోసం వేచి చూస్తుండగా సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ తన వైపు వచ్చి కొట్టడంతో పాటు దూషించిందని చెప్పారు కంగనా. ఎందుకిలా చేశావని అడిగితే తాను రైతు నిరసనలకు మద్దతుదారు అని ఆమె చెప్పినట్లు కంగనా తెలిపారు. తాను క్షేమంగానే ఉన్నానని, అయితే పంజాబ్లో ఉగ్రవాదం, హింసను ఎలా ఎదుర్కోవాలనే అంశంపైనే ఆందోళనగా ఉందన్నారు. आज चंडीगढ़ एयरपोर्ट पे जो हादसा हुआ वो सिक्योरिटी चेक के साथ में हुआ. वहाँ पे मैं सिक्योरिटी चेक करके जैसे ही निकली तो दूसरे कैबिन में जो महिला थी, जो सुरक्षा कर्मचारी थी सीआईएसएफ की, उन्होंने उनके पास या उनको क्रॉस करने का इंतज़ार किया और साइड से आकर जो है मुझे मेरे फेस पे हिट किया और गालियाँ देने लगी. और जब मैंने उनको पूछा कि उन्होंने ऐसा क्यों किया तो उन्होंने कहा कि वो फार्मर्स प्रोटेस्ट को जो है वो सपोर्ट करती हैं और आई एम सेफ बट माई कंसर्न इज़ कि जो आतंकवाद और उग्रवाद पंजाब में बढ़ रहा है, हाउ डू वी हैंडल दैट. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్న సమయంలో 100 రూపాయల కోసమే రైతులు కూర్చున్నారంటూ కంగనా మాట్లాడారు. తన తల్లి కూడా ఆ నిరసనల్లో పాల్గొన్నారని, ఆమె అలా ఎలా మాట్లాడతారని కుల్విందర్ ప్రశ్నించారు. ఈ ఘటనపై కంగనా ఫిర్యాదుతో దర్యాప్తు చేసేందుకు బృందాన్ని ఏర్పాటు చేసిన అధికారులు కుల్విందర్ను అదుపులోకి తీసుకున్నారు.